బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఒక బోర్డు, ఒక వెరీ గుడ్ పీపుల్ అందరినీ రకరకాల ఫీల్డ్స్ నుంచి తీసుకున్నారు. నాటక రంగం నుంచి, డిస్ట్రిబ్యూషన్ రంగం నుంచి వచ్చిన ఆయన్ని చైర్మన్ చేశారు. మన శివాజీ, యాక్టర్ శివాజీ, సుమన్ గారు, ఝాన్సీ గారు అండ్ డిస్ట్రిబ్యూటర్స్తో పాటు మన ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ని కూడా ఈ బోర్డ్స్లోకి తీసుకోవడం జరిగింది. నేను లాస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ, కానీ నాకంటే ముందు వాళ్ళందరూ చాలా కసరత్తు చేసి పెట్టిన బోర్డు ఇది. ఎనీ డెవలప్మెంట్ విల్ గో ఓన్లీ విత్ యూనిటీ. కరోనా క్రైసిస్ చారిటీ అప్పుడు ప్రాణాలు పణంగా పెట్టి మేము చేస్తున్నప్పుడు కూడా ఎన్నో కామెంట్స్ వచ్చాయి. ఎంతోమంది నెగిటివ్గా మాట్లాడటానికి ట్రై చేశారు. మేము అసలు ఏం వినొద్దు భయ్యా, మనం ఏం వినొద్దు, ఆగొద్దు అనుకున్నాం. అలా చేసాం. ఇప్పుడు ఏపీలో కూడా ఖచ్చితంగా ఇది మన ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్మెంటు ఇక్కడైనా అక్కడైనా ఫైనల్గా ఎండ్ ప్రాఫిట్ ఎవరికంటే మనకే, ఇక్కడైనా అక్కడైనా. సో రేపు ఫస్ట్ సీఎంఓకి మా బోర్డు అందరూ కలిసి ఒక రెజల్యూషన్ ఏంటంటే, ఫస్ట్ షూటింగ్ చేసుకోవాలని ఒక ప్రొడ్యూసర్ వస్తే అక్కడికి నానా ఆఫీసుల చుట్టూ తిరగటం, ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ పర్మిషన్ ఆ పర్మిషన్ తీసుకోవడం, ఒక సింగిల్ విండో విధానం తీసుకురాబోతున్నాం. జస్ట్ ఎఫ్డీసీకి అప్లై చేసుకోవటం, దానిలో స్టేక్ హోల్డర్స్ పోలీస్ డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియం, ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, R&B డిపార్ట్మెంట్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, పబ్లిక్ లైబ్రరీస్, ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డ్, ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్, జైల్స్, డైరెక్టర్ జనరల్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, 18 డిపార్ట్మెంట్స్కి వీళ్ళకి సంబంధించిన అన్ని పర్మిషన్స్ సింగిల్ విండో విధానం తీసుకురాబోతుంది. ఫస్ట్ షూట్ చేయాలంటే పవన్ కళ్యాణ్ గారు ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నప్పుడు ఆయన సినిమాలు పూర్తిగా అక్కడే షూట్ చేశారు. అక్కడ స్టూడియో లేదు, కానీ ఒక పెద్ద షెడ్ ఏదో ఉంటే దానిలోనే ఆయన ఏసీ ఫ్లోర్ కాదు, ఇంకోటి కాదు, అక్కడే ఓజీ సినిమా, హరిహర వీరమల సినిమా ఫినిష్ చేశారు. నేను షూటింగ్ పూర్తిగా అక్కడే ఉన్నాను. మనకి బ్లూ మ్యాట్ పెడితే షూటింగ్ చేసేసే రోజులు వచ్చేసినాయి. కల్కి సినిమా కూడా టోటల్గా బ్లూ మ్యాట్లో తీసిన సినిమానే కదా. అది ఇక్కడ తీసినా ఏపీలో తీసినా డిఫరెన్స్ ఏం లేదు, ఆ స్టార్స్ ఉండే స్టేజ్ తప్ప. సో పవన్ కళ్యాణ్ గారి సదుద్దేశం ఎలా ఉంటుందంటే, గెలవంగానే ఫస్ట్ వచ్చిన సినిమా కల్కి రేట్లకి ఆయన ప్రొడ్యూసర్స్ని ఆహ్వానించారు. అశ్విని దత్ గారికి, గ్రేట్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారికి రేట్స్ కావాలంటే ఇదివరకు గవర్నమెంట్లో వెళ్ళి తిరిగి ఎన్నెన్ని తిప్పలు పడ్డావో మనందరికీ తెలుసు. కళ్యాణ్ గారే ప్రొడ్యూసర్స్ అందరినీ రమ్మన్నారు, నన్ను కూడా రమ్మన్నారు. వెళ్ళాము. అక్కడ ప్రొడ్యూసర్స్ మీటింగ్, దత్ గారితో నాకు కంఫర్ట్ ఎక్కువ కాబట్టి నన్ను పిలిచారు. అంత పెద్ద ఆయన వచ్చినప్పుడు దత్ గారితో ఆయన సింపుల్గా, సార్ మీ ప్రొడ్యూసర్స్ అందరూ గవర్నమెంట్ దగ్గరికి తిరగాల్సిన అవసరం లేదు రేట్ల కోసం, మీ అందరూ కలిపి ఒక మాట అనుకోండి, మనదే ఇండస్ట్రీ మనం డెవలప్ చేద్దాం, మీకు ఏం కావాలో చెప్పండి, నేను ఉన్నాను కదా, సినిమాటోగ్రఫీ మన దగ్గరే ఉంది, టూరిజం మన దగ్గరే ఉంది, మనం ఏం చేద్దామని ఫస్ట్ ఆ రేట్ ఇప్పించినప్పుడు నన్ను కూడా అక్కడ పక్కన పెట్టి మన కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ పెట్టి, రే చూడు జీవో అది ఎలా రావాలో ఏంటో కరెక్ట్గా వచ్చేలా చూడని ఇచ్చారు. దేవరా సినిమాకి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రేటు కంటే 20 రూపీస్ ఎక్కువ రేటు శాంక్షన్ చేశారు. దానివల్ల దాని కలెక్షన్స్ చాలా బాగా వచ్చాయి. అంటే సాధక బాధకాలు తెలిసిన వ్యక్తి పదవిలో ఉంటే సినిమా ఇండస్ట్రీయే కాదు, ఈరోజు ఆయన పంచాయతీరాజు, ఆయన పోర్ట్ఫోలియో అన్నీ కూడా ఇండియాలో నెంబర్ 1గా ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఆఫీసర్స్ని పేరు పెట్టి పిలుస్తున్నారు. ఆఫీసర్స్తో, సబార్డినేట్స్తో, క్లర్క్స్తో నెంబర్ ఆఫ్ మీటింగ్స్ పెట్టారు. ఇప్పుడు మనం ఒకరికొకరికి తెలుసు, మనం ఎన్నిసార్లు కలుస్తున్నాం, అంత పెద్ద డిపార్ట్మెంట్. సో ఆయన ఇస్తున్న సందేశం ఏంటంటే, లెట్ us వర్క్ హార్డ్. నాకు ఆయన ఇచ్చింది కూడా ఈ పోస్ట్కి నువ్వు
అందరినీ కలుపుకెళ్ళి నీకు కూడా అది ఉంది కాబట్టి నువ్వు దాన్ని అప్లై చేయి. దీనిలో డెవలప్మెంట్ కావాలి, స్టేట్ డెవలప్మెంట్ కావాలి, సినిమాలు ఇక్కడ రావాలంటే ఏమేం చేయాలో నీకు తెలుసు కదా, మీరందరూ కూర్చుని దాన్ని చెయ్యండి అంతే. ఆయన నాకు చెప్పింది అయితే అదే చెప్పారు. సో ఈ సందర్భంగా